హెచ్ఐవి పేషెంట్లు చేస్తే మాత్రం డెఫినెట్లీ డిస్ఇన్ఫెక్షన్ చేయాలి. ఎందుకంటే వేరే పేషెంట్ యూజ్ చేసేటప్పుడు వేరే పేషెంట్కి హెచ్ఐవి స్ప్రెడ్ అవ్వకుండా. సో ఏంటంటే ఇన్ఫెక్షన్ డిస్ఇన్ఫెక్షన్ చేయాలి కాబట్టి ఇలా పైప్ లైన్తో మొత్తం నీట్గా ఫ్లష్ ఇచ్చుకొని నార్మల్ వాటర్తో తర్వాత సైడ్ ఎక్స్లో ఇలా పెట్టి అరౌండ్ 15 minutes అండ్ హాఫ్ అన్ అవర్ వరకు ఉంచుతారనమాట. సో కొలనోస్కోపీ అయితే ఇలా ఉంటుంది గాయస్. కొలనోస్కోపీ క్లీనింగ్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కింద యానల్ నుంచి చేసి ఓవరాల్ మొత్తం చూసిన తర్వాత ఒక పేషెంట్ది ఇంకో వేరే పేషెంట్కి ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో అది స్ప్రెడ్ అవ్వకుండా ఇలా డిస్ఇన్ఫెక్షన్ చేసుకోవాలి. అండ్ సింగిల్ యూజ్ సైడెక్స్ అయితే యూజ్ చేస్తాం. ఈ బాటిల్ ఓన్లీ సింగిల్ యూజ్ అనమాట. ఎందుకంటే ఇది హెచ్ఐవి పేషెంట్ కాబట్టి ఓన్లీ సింగిల్ యూజ్ చేసి ఈ సైడెక్స్ పడేస్తాను అనమాట. నార్మల్ పేషెంట్స్కి అయితే ఈ సైడెక్స్ 15 days వరకు ఉంచుకోవచ్చు అనమాట. సో గాయస్, ఈ వీడియో వల్ల మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మీరు తెలుసుకున్నట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి.